సో కొత్తగా వచ్చిన స్టాక్ అంట ఇది అనమాట. అండ్ 2 days తర్వాత న్యూ స్టాక్ కూడా వస్తుందంట. 480 అనమాట, ఒక్కొక్కటి 40 రూపీస్ అని పడుతుంది. చాలా స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్ అంటే అంత పెద్దగా ఉన్నాయి. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే, అంటే లో బడ్జెట్ ఉన్నటువంటివి అని చూపిస్తున్నాం అంతే. ఈ మామూలుగా క్యాట్ దారం ఉంటాయి కదా, దానికి ఇవి రంగేసి అమ్ముతారు. స్టిల్ ఎక్ ఫోటో అంటే ఇక్కడ సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ ఉండేటివేమో కొంచెం కాస్ట్ ఉంటాయి, అంటే థ్రెడ్ లేనివి కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అనమాట. హార్టికల్ హాఫ్ పాండ్ 7.5 రూపీస్ అయితే ఉంటది డజను. హలో కాక, అందరికైతే నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ రోజు మనము డే 2 లో భాగంగా ధూల్పేట అయితే మరొకసారి వెళ్తున్నాం. ఈసారి మొత్తం అన్ని ఫుల్ షాప్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ధూల్పేట్ కి ఎలా వెళ్ళడం కూడా తెలియదు, సో వాళ్ళ కోసం మాత్రమే చెప్తాను. మీరు కోటి బస్ స్టాండ్ లో అయినా సరే, లేకపోతే అఫ్జల్ గంజ్ బస్ స్టాప్ లో అయినా సరే, సికింద్రాబాద్ జియాగూడ బస్ ఎక్కితే సీదా మనం ధూల్పేట్ కాడ దింపుతుంది. అక్కడ నుంచి మనకు కైట్ షాప్ అనేది కనిపిస్తాయి. శేఖర్ సింగ్ కైట్ షాప్ అయితే వచ్చేసినాం. మళ్ళీ అన్న వీడియో చూసినట్టయితే కొత్త స్టాక్ అయితే ఇదైతే వచ్చిందంట. రంగిలా అంటే కొత్త స్టాక్ దిగింది. 960 రూపీస్ అంట మొత్తం డజన్. మొత్తం స్టాక్ క్వాలిటీ ప్రైస్ బాగుంది కూడా, స్టాండర్డ్ కూడా బాగుంది. అందులో స్టాక్ కూడా ఒక రేంజ్లో అయితే ఉంది. అండ్ 2 days తర్వాత న్యూ స్టాక్ కూడా వస్తుందంట. మనకు అన్నవాళ్ళు కూడా ఇప్పించడం జరిగింది. సో ఇది ఈ కాక వచ్చేసి చాలా చాలా పెద్ద, అంటే పెద్ద కైట్లు అమ్మడం జరుగుతుంది. ఎంత పెద్దగా ఉన్నాయో, మామూలుగా పెద్ద లేవు, ఒక రేంజ్లో అయితే పెద్దగా ఉన్నాయి. 20 రూపీస్ కవర్ంగ్ बताओ. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ప్రైస్ కిतना? 40 రూపీస్ ఈచ్. 480 అనమాట, ఒక్కొక్కటి 40 రూపీస్ అని పడుతుంది. చాలా స్టాండర్డ్ ఉంది, స్టాండర్డ్. సో ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల కరెక్ట్ నుంచి ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ డిజైన్ మోడల్ కూడా ఉంది. ఇది ఒక కిరాణా షాప్ కూడా కావచ్చు. మొత్తం అన్ని చిరకలు కూడా అన్నీ ఉండడం అయితే జరిగింది. విరి మాంజలు కూడా అవన్నీ అమ్మడం లేదు కాబట్టి నార్మల్ మాంజలే అమ్ముతారు. అంటే వైట్ క్యాట్ ఉంటుంది కదా, క్యాటిల్కి కొంచెం రంగేసి ఇట్లా అమ్మడం జరుగుతుంది. అవి అమ్మడం బ్యాన్ ఇక్కడ, అవి అమ్మడం నిషేధం. ఇవన్నవి శ్రీ రేణుకా మాత పతంగ్. ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసమే, అంటే లో బడ్జెట్ ఉన్నటువంటివి అని చూపిస్తున్నాం అంతే. ఎందుకు పర్టికులర్గా వీడియోలు పెడుతున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం. మన సబ్స్క్రైబర్స్ మొత్తం చిన్నపిల్లలే ఉంటారు, అంటే బిలో 10th క్లాస్ వాళ్ళు గిట, బిలో ఇంకా చాలామంది చిన్న పిల్లలు ఉంటారు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ కోసమే నేను ఈ ధూల్పేట్ మొత్తం గాలిస్తున్నా. ఇంకా బ్యాక్ సైడ్ చూడొచ్చు మనము గణేశుడు. ఎనీ టైం గణేశుడు మన ఇంకా ఉంటాడు సపోర్టింగ్గా. అది నా ఇప్పుడు మనం వచ్చేసి జై జగదాంబ ట్రేడ్స్ కాడ అయితే వచ్చేసినాం. ఓ వామ్మో, ఎంత పెద్దగా ఉంది రా బాబు చెరుకు, చాలా పెద్దగా ఉంది. దగ్గర 1000 రూపాయలు ఉంటుంది అనుకుంటా. ఇది అడగలేదు, రేట్లు అయితే అడగలేదు, బట్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. చిన్న పిల్లల డోరీల నుంచి చూసినట్టే పెద్ద వాళ్ళు ఎగిరేసిన వరకు ఉంటాయి. క్వాలిటీ అంట చోటా బింది. ఈ మామూలుగా క్యాట్ దారం ఉంటాయి కదా, దానికి ఇవి రంగేసి అమ్ముతారు. ఇక చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఇక చెరకులు ఉంటాయి, ఇక వాళ్ళే అవే. ఇక మనకు ఈ బాబిన్స్ ఇవన్నీ కావాలంటే కూడా దొరుకుతాయి మనకు షాప్లోనే. అవి కూడా మొత్తం అవే, అంటే వైరు మాంజలు కూడా ఇక మనం ఎక్కడనో అక్కడ చూసుకోవాలి. అవి ఇక ఇల్లీగల్గా అమ్ముతారు అవన్నీ. మొత్తం నిండిపోయింది ఇక్కడ చూసినట్లయితే. అండ్ స్టాక్ కూడా మీదికెళ్ళి వస్తూనే ఉంది స్టాక్. మన కోసం అయితే అడికెళ్ళి మీదికెళ్ళి అయితే తీసిండు. అండ్ ఇది కూడా పెట్టిండు యూట్యూబ్లోని. అండ్ అదే విధంగా కాక అయితే ఫుల్ బిజీలు అయితే ఉండు. సో అయితే నేనైతే ఏం అడగలేదు రేట్స్ కూడా అవన్నీ. జై భవానీ కైట్ షాప్ అయితే వచ్చేసినాం. ఇది కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. వామ్మో, ఎక్కడ స్టోర్ రా బాబు. ఇది బాగుంది, ఈ బ్రాండ్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి జనతా ఎంటర్ప్రైజెస్ కాడికి అయితే వచ్చేసినాం. మొత్తం ఎక్స్ప్లెయినింగ్ చేస్తాడు మన ఫ్రెండ్ అండ్ బ్రో. ఓకే, 100 పీస్ కిतना? 300. 100 పీస్ అంటే 100కి 500. కిतना పీస్? 100 పీస్ 100 వస్తాయి అంట. ఇలా 10 ఏమో వస్తాయి మామూలుగా ఉన్నాయి. అంటే
వాళ్ళకి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వాడతారు అనమాట ఇవి. నెక్స్ట్ 800 రూపీస్ అంట. మొత్తం 100 పీసులు అయితే వస్తాయి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా పేపర్ పతంగులు కూడా. 120 रुपीस डजन. 120 రూపీస్ డజన్. డజన్ కా కిतना? 120. 10 rupees each one. 120 అంటే 10 రూపీస్ ఈచ్ వన్. ఈ దారం ఉన్నాయి మొత్తం ఒక థ్రెడ్ లైట్ టైప్ లో ఉంటుంది. ఓకే, అంటే అంటే ఇక్కడ సైడ్ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ ఉండేటివేమో కొంచెం కాస్ట్ ఉంటాయి, అంటే థ్రెడ్ లేనివి కూడా కొంచెం కాస్ట్ తక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసినట్టు చాలా బాగున్నాయి. ఇక్కడ అంతే, ఇక్కడనే ఉంది ఆఫ్ ఆన్. అంటే మనం ఒక్క గుడ్డు డోరీ అంటాం కదా, అది ఇదే. చాలా బాగుంది. బతావు. 160 రూపీస్ డజన్. ఎన్ని వస్తాయి? కిतना आता है? 12 పీస్. ఓకే, 12 పీసులు వస్తాయంట. చాలా బాగుంది. మనకు వైర్మాందల్ గిరిమాందల్ నో ఎంట్రీ, మోనో గోల్డ్ ఇస్ నో ఎంట్రీ ఫర్ మయూర్ గోల్డ్. ఓకే, చూసినట్టయితే చాలా అంటే క్యాటిల్ టైప్లో ఆ విధంగా అయితే ఉంది. ఫుల్ ఉంటుందంట. మేము ఇక్కడ చూసుకోవచ్చు పాపాలాల్ పతంగ్ నివాస్ కాడికి అయితే వచ్చేసినాం. అండ్ చాలా బాగున్నాయి కూడా, చాలా పెద్ద పెద్దవి కావాలని కూడా మనం ఇక్కడ వచ్చేసేరి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇవేమైనా కావు. మొత్తం స్టాక్ అంతా ఉంది ఇక్కడ. ధూల్పేట్ గలీలలో పాపాలాల్ పతంగ్ నివాస్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసేయండి. ఈ స్టోర్కి మనకు విజిట్ కావాలనుకుంటే మనకు కృష్ణ పతంగ్ కాడికి అయితే వచ్చేసేయండి. మనకు మహంకాళి టెంపుల్ ఆపోజిట్నే ఉంటుంది, అంతా ఉంటుంది. 280 రూపీస్ అనమాట డజన్ వచ్చేసి. అండ్ 2.8 దీనికైతే ఉంది. 3 రూపీస్ అంట, అంటే 300 ఉంటుంది మొత్తం. డజన్ వచ్చేసి 100 పీసెస్ వస్తాయి. ఇది కొంచెం అంటే ముడ్డి పతంగ్ అంటారు కదా, ఆ టైప్లో ఉన్నాయి అయితే పతంగులు. 100 వస్తాయి. అండ్ 4 రూపీస్ అంట ఈచ్. అంటే చాలా పెద్ద ఉంది చూడడానికి కూడా. అంటే ఇక్కడ నుంచి కొంచెం బిగ్ సైజ్లో ఉంటాయి. 4.5 అంటే ఒక పతంగి. అండ్ సిల్వర్ పతంగి ఉంటారు కదా, కళ్ళ కొడుతారు, వస్తుంటే వాడిని మన పోరగాలు తీసుకోరు, వేస్ట్. నెక్స్ట్ 4.4 డజన్కి 100 అనుకుని 440 రూపీస్ అయితే ఉంటుంది. ఇది కూడా సిల్వర్ పతంగిలో ఒక గోల్డ్ టైప్లో ఉంటుంది. పాన్ అంట, ఇది కూడా ముడ్డి పతంగి కొంచెం పెద్ద టైప్లో ఉంది. 5 రూపీస్ అంట. 5 రూపీస్ అంటే డజన్కి 100 వేసుకున్నా సరే 100 పీస్కి 500 అయితే వస్తుంది. పాటను కూడా వస్తాయి అంట. 4.8 అంటే దీనికి ఒక్క పతంగి అంటే 480 ఉంటుంది మొత్తం కలిపి. మొత్తం డజన్ 100 అయినా సరే 480 అని ఉంటుంది. ఇందులో కార్టూన్స్ అనే పోకీమ్యాన్ ఉంటుంది, చాలా ఉంటాయి ఇందులో. చోటా భీమ్కి సంబంధించినటువంటి అన్నీ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. పతంగి అంట, అంటే మన భాష వచ్చేసి కప్ప పతంగి అంటారు కదా. సో ఇది 5 రూపీస్ అంటే 500. ఈ డజన్ 100 వేసుకున్నా సరే 500 అయితే ఉంటుంది. రంగిలా పతంగి 600 అంటే ఈచ్ వన్ 6 రూపీస్, 600 డజను. చాలా బాగుంటుంది. దీన్ని రంగిలా అంటారు అంట, మన సైడు ఏమంటారో తెలియదు, ముడ్డి పతంగి అంటారు మ్యాక్స్. నెక్స్ట్ పతంగి అంట, ఇది కూడా 6.5 650 అనమాట. మొత్తం డజన్ వచ్చేసి 100 పీసులు వస్తాయి. చాలా బాగుంది. డిజైన్ వస్తుంది మొత్తం ఒక రేంజ్లో ఉండే డిజైన్ గిట. పతంగి చూసినట్లయితే చాలా బాగుంది. ఒక రూపీస్ ఈచ్. ఇది చాలా తక్కువ అనుకుంటున్నాను తెలిసినట్టుకి అయితే. ఎందుకంటే 5 రూపీస్ ఈచ్ అంటే 500 డజన్ అంటే 100 రూపీస్ తీసుకున్నా చాలా మస్తు పీల్చుకోవచ్చు. ఇందులో బిజినెస్ కూడా మంచిగా నడుస్తుంది. మనం ఇక్కడ తక్కువ తీసుకొచ్చి మన ఊరి సైడ్ కూడా ఎక్కువ అమ్ముకోవచ్చు. ప్రైజ్ అనుకుంటున్నాయి ఇది, ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి. ఇది 5 రూపీసే అంట ఈచ్. జాల అంట, ఇది 9 రూపీస్ ఉంది. డిజైన్ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ ఉంది. కింద కూడా ఈ తోకలు గీకలు అలా వచ్చినాయి. చూసుకున్నట్లయితే 9 రూపీస్ అంట. 900 డజన్ మొత్తం. 1 పౌండ్ రంగీలా ఈచ్ వన్ 10 రూపీస్, డజన్ ఈస్ 1000. హార్టికల్ హాఫ్ పౌండ్ 7.5 రూపీస్ అయితే ఉంటుంది. డజన్ వచ్చేసి 750 రూపీస్ మొత్తం ఉండడం జరుగుతుంది. చాలా బాగుంది. డిజైన్ కూడా అలాగా ఇది ఒక 1 టైప్ ఆఫ్ డిజైన్ చెప్పుకోవచ్చు. రేట్ వచ్చేసి 10.5 అండ్ మనము డజన్ వచ్చేసి 1050 అయితే ఉంటుంది. పతంగ అయితే ఇది కూడా చాలా బాగుంది. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 10.5 అయితే ఉంటుంది. మనకు డజన్ వచ్చేసి 1050 అయితే పడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.